Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. ఇంతవరకు యూడైస్ ప్లస్లో లేని ఒక టీచర్ని ఎలా యాడ్ చేయాలి, అదే ఆల్రెడీ గతంలో వేరే పాఠశాలలో ఉన్న టీచర్ని యాడ్ చేసే విధానాన్ని మనం చూసి ఉన్నాము. ఇప్పుడు కొత్తగా ఇంతవరకు యూడైస్లో లేని ఒక టీచర్ని ఎలా యాడ్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు డీటెయిల్గా వివరించే జరుగుతుంది. ఇందుకు కానీ మనం ముందుగా యూడైస్ ప్లస్ అని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా యూడైస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అని కనబడుతుంది. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనం యూజర్ నేమ్ దగ్గర మన పాఠశాల యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా పాస్వర్డ్ దగ్గర మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో అది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియనప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అది ఎలాగనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సపోజ్ మీకు పాస్వర్డ్ తెలియనప్పుడు మీరు ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఫర్గాట్ పాస్ మీద క్లిక్ చేసినప్పుడు మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ అక్కడ ఎంటర్ చేయాలి. మీ పాఠశాల యూడైస్ కోడ్ అక్కడ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అనేది మీకు యూడైస్ ప్లస్ నుంచి పాస్వర్డ్ అనేది రీసెట్ అయిన పాస్వర్డ్ రావడం జరుగుతుంది. అయితే యూడైస్ ప్లస్లో ఎవరి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందనేది మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇలా చేయండి. నేను ఒక స్కూల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. నేను లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పాఠశాలలో ఈ విధంగా చూపిస్తుంది. మనం క్లిక్ టు ఓపెన్ టీచర్ డీసీఎఫ్ టు ఫిల్ డేటా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఒక కొత్తగా ఇంకొక టీచర్ని మనం యాడ్ చేయాలంటే ఇప్పటివరకు ఎక్కడ ఆ టీచర్ అనేది డేటా అనేది యూడైస్ ప్లస్లో లేనప్పుడు మనం యాడ్ న్యూ టీచర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. యాడ్ న్యూ టీచర్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా జనరల్ ప్రొఫైల్ యాడ్ న్యూ టీచర్లో ఫస్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. జనరల్ ప్రొఫైలు ఇక్కడ ఈ వివరాలన్నీ అడుగుతుంది. అన్నీ దగ్గర పెట్టుకొని మీరు ఈ డేటా అంతా దగ్గర పెట్టుకొని అన్నీ చేసి సేవ్ నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇలా నేను ఒకటి లైవ్లో మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మీరు సేమ్ ప్రాసెస్లో చేసుకొని పూర్తి చేయగలరు. అదేవిధంగా ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చూపిస్తుంది. మనకి ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ది టీచర్ దగ్గర ఆధార్లో ఉన్న ప్రకారం ఎంటర్ చేసుకోవాలి. జెండర్ ఎంటర్ చేయాలి. వారి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నేషనల్ టీచర్ కోడ్ వారికి అప్పుడే రాదు కాబట్టి అది ఉండదు. టీచర్ కోడ్ అనేది వారికి ఉన్నటువంటి సిఎఫ్ఎంఎస్సి కోడ్ కానీ లేదా ట్రెజరీ కోడ్ కానీ ఎంటీఎస్ వాళ్ళకైతే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఏదో ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయాలి. సోషల్ కేటగిరీ అది ఎంటర్ చేయాలి. హైయెస్ట్ క్వాలిఫికేషను అది చూసుకొని ఎంటర్ చేయండి. సెలెక్ట్ గ్రేడ్ అన్నారు, వాళ్ళు ఏం చదివారు అనేది అక్కడ ఎంటర్ చేయాలి. హైయెస్ట్ క్వాలిఫికేషను మనకి బీఈడి అన్నీ చూపిస్తుంది, అవి ఎంటర్ చేయాలి. వారి ఫోన్ నెంబరు, మెయిలు, వాళ్ళ ఆధార్ నెంబరు, తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయాలి. మెన్షన్ ద లెవెల్ అప్ టు విచ్ ఫాలోయింగ్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ వరకు ఏ లెవెల్లో ఏ సబ్జెక్ట్స్ చదివారు. బీఏ కాబట్టి వారు సెకండరీ లెవెల్ వరకు మ్యాథ్స్ చదువుతారు. సైన్స్ కూడా సెకండరీ లెవెలే. ఇంగ్లీష్ గ్రాడ్యుయేట్ వరకు ఉంటుంది. సోషల్ సైన్స్ వచ్చి గ్రాడ్యుయేట్ వరకు. లాంగ్వేజ్ యాజ్ పర్ 8th షెడ్యూల్ వచ్చేసి మనకి తెలుగు అనేది ఎప్పటి వరకు చదివారు ఉంటుంది. టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏమైనా ఉంటే పెట్టాలి. అప్లికేబుల్ లేకపోతే అక్కడ మనం వదిలేయాలి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్ వచ్చేసి 14/4/2023. కాబట్టి సేవ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏమైనా పొరపాట్లు ఉన్నట్టయితే మనకి అక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్, వీరు కాంటాక్ట్ కింద తీసుకోబడినారు ఎంటీఎస్ వాళ్ళు, వీళ్ళు రెగ్యులర్ అనేది కాదు. టైప్ ఆఫ్ టీచర్ వచ్చేసి మనం టీచర్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు సంబంధించినటువంటి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సెకండరీ గ్రేడ్ టీచర్ కింద సెలెక్ట్ చేసుకొని సెకండరీ గ్రేడ్ టీచర్ ఆరు ఇది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ పాఠశాలలో ఎక్కడ చేరేది అనేది, ఎప్పుడు చేరేది ఇక్కడ డేట్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఏ క్లాసులు చెప్తారనేది ఇక్కడ ప్రైమరీ ఓన్లీ అని ఎంటర్ చేసుకోవాలి. ఏ క్లాస్కి నియమించబడ్డారంటే ప్రైమరీకి. అపాయింట్ ఫర్ సబ్జెక్ట్ అంటే ఆల్ సబ్జెక్ట్ ప్రైమరీ కాబట్టి మెయిన్ సబ్జెక్ట్ కూడా ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవలేదు. ఇక్కడ ఏమైనా డిప్యుటేషన్లో పనిచేస్తుంటే
వెదర్ ద టీచర్ ఈజ్ ఆన్ డిప్యుటేషన్ ఇన్ దిస్ స్కూల్ ఫ్రమ్ వేరే స్కూల్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే ఎస్ అని పెట్టాలి, లేదు కాబట్టి ఇక్కడ నో అని పెట్టాలి. వెదర్ టీచర్ ఈజ్ టీచింగ్ అట్ అదర్ స్కూల్ యాజ్ గెస్ట్ ఆర్ కాంటాక్ట్ డిప్యుటేషన్ ఉన్నప్పుడు అతను ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళి ఉంటే అక్కడ ఎస్ పెట్టాలి, ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మనం అప్డేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మూడోది ఇది ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ ట్రైన్డ్ టీచింగ్ ఫర్ సిడబ్ల్యూఎస్ అని కాదు, కంప్యూటర్ ట్రైన్డ్ ఇన్ కంప్యూటర్ ఫర్ యూజ్ ఇన్ టీచింగ్, అది ట్రైన్ కాలేదు కాబట్టి అది ట్రైనింగ్ రిసీవ్డ్. అంతకుముందు సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద తీసుకున్నాడు, ఇప్పుడు ట్రైనింగ్ నీడ్స్ అనేది పెడగాజీ ఇష్యూ అని అతను పెట్టుకున్నాడు. నాన్ టీచింగ్ అసైన్మెంట్స్ ఏమైనా ఉంటే అక్కడ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ హ్యావింగ్ నాలెడ్జ్ వచ్చేసి తెలుగులో నాలెడ్జ్ ఉంది అందరికీ, అట్లానే ఇంగ్లీష్లో కూడా మనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి, అట్లనే ఇంకా హిందీ కూడా ఉన్నవారు హిందీలో కూడా మాకు నాలెడ్జ్ ఉందని పెట్టుకోవచ్చు. ట్రైనింగ్ ఇన్ ఆడిట్ స్కూల్ ఫర్ ఎన్షూరింగ్ చైల్డ్ సేఫ్టీ మీద ఏమైనా ట్రైన్ అయ్యారా, లేకపోతే సైకో సోషల్ ఆస్పెక్ట్ మీద ట్రైన్ అయ్యారంటే ఏం ట్రైన్ కాలేదు కాబట్టి ఇక్కడ వెదర్ హ్యావింగ్ ఐసీ ట్రైనింగ్ ఆర్ నాలెడ్జ్ టు కండక్ట్ రిమోట్ ట్రైనింగ్ క్లాసెస్ ఏదైనా అవకాశం ఉందా, లేదన్నప్పుడు అప్డేట్ అని చేసినప్పుడు ఆ పాఠశాలలో ఆ టీచర్ అనేది యాడ్ అవుతారు. వారికి ఇక్కడ ఏమవుతుందంటే నేషనల్ కోడ్ విల్ బీ జనరేటెడ్ షార్ట్లీ అని వస్తుంది. తర్వాత దాన్ని బట్టి కొన్ని రోజుల తర్వాత మనం నేషనల్ కోడ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కూడా వెరిఫికేషన్ అండ్ ప్రాసెస్ ఉంది. ఇక్కడ అన్నీ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే డాష్బోర్డ్లోకి రావాలి. డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు మార్క్ ఆల్ కంప్లీట్ అనేది ఉంది. ఈ క్లిక్ హియర్ ఆల్ మార్క్ కంప్లీట్ దగ్గర మనం కంప్లీట్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కంప్లీట్ అది చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెగ్యులర్ వారు, నాన్ రెగ్యులర్ అంటే టీచింగ్ కాంటాక్ట్, పార్ట్ టైం గెస్ట్, పేరా అట్లా ఉన్న వాళ్ళు ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం రిమార్క్స్లో వచ్చేసి రిమార్క్స్ రాయాలి. రిమార్క్స్ వచ్చేసి టీచర్ డేటా అప్డేటెడ్ అంటే కనీసం 20 అనేది ఉండాలి. టీచర్ డేటా అప్డేటెడ్ అని ఉండాలి కనీసం. లేదు ఒక 19 అక్షరాలు మాత్రమే సరిపోతే మనకేమొస్తుంది అంటే అక్కడ చూడండి, మీరు ఒకసారి గమనిస్తారు, ఇక్కడ కన్ఫర్మ్ అంటాము, అక్కడ రెడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది సమ్ రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్సింగ్ అంటే ప్లీజ్ ఎంటర్ రిమార్క్స్ విత్ మినిమం 20 క్యారెక్టర్స్ అనేది మనం ఎంటర్ చేయాలి. అందుకని అప్డేటెడ్ అని కొట్టామనుకోండి, ఇప్పుడు 20 క్యారెక్టర్స్ సరిపోయినాయి కాబట్టి అప్డేట్ స్టేటస్లో ఓకే అవుతుంది. మనకప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ టీచర్ మాడ్యూల్కి సంబంధించి మనకి డీటెయిల్ రిపోర్ట్ కార్డ్, టీచర్ మాడ్యూల్స్ డీటెయిల్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పాఠశాలలో ఉన్న టీచర్లు అన్న వివరాలు అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.